ఏమడగాలి ఇంకా ఏంటి నీకు ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది? ఏదో డిస్ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వద్దు. యా సో మీరే చెప్పండి, నేను ఎలా యాక్ట్ చేశాను ఏంటి సినిమాలో, మీకు ఎలా అనిపించింది? ఇది నేను చెప్తా. నాకు ఎడునగరం వచ్చే ముందు తను చూపించాడు ఫుటేజ్, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను నీకు చెప్పాను కూడా అక్కడ వచ్చినప్పుడు. నేను అంతకుముందు వేరే సినిమాల్లో అందరూ చూసినట్టు నేను చూశాను కదా. అండ్ దట్టు ఇంకొక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే నేను పక్కనే ఉన్నాను కదా చేస్తున్నప్పుడు కూడా నేను అంత ఇదిగా చూడలేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ నువ్వు అన్నట్టు ఆ రొమాన్స్ కానీ అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే నువ్వు వేరే సీన్స్లో కానీ ఆ చేంజ్ ఓవర్ నేను అప్పుడు గ్రహించాల. నేను చేస్తున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మాత్రం అది ఫెంటాస్టిక్ అనిపించింది. అప్పుడు ఆర్ఆర్ కూడా లేదు, అది చాలా బాగా వచ్చింది. అందుకే ఐ వాంటెడ్ టు ఆస్క్, అది నువ్వు ఎట్లా ప్రెషరా ఏంది, నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఆ రోల్ చేయడానికి? అదంతా అంటే ఊరికే రాదు కదా, నువ్వు దాన్ని ఇంటర్ప్రెట్ చేయకుండా ఈ క్యారెక్టర్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది. అందుకు ఆస్క్ దట్ క్వశ్చన్. తను కూడా చాలా బాగా చేసింది. అంటే మరీ బోర్ కొడదు కానీ ఇట్లా చెప్తే తీరు కానీ అలీరేజా కానీ మొత్తం కాస్ట్ సార్ అలీరేజా అండ్ చక్రపాణి గారు ఇద్దరి క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ ఇందులో. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ వేయలేదు, చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. శ్వేతా అవస్థి కూడా షీఈస్ డన్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. క్యామియోనే, హర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ లిల్లీ, బట్ వెరీ కోర్స్ కరెక్షన్ ఈమె వల్లే జరుగుతుంది. కేమియో కానీ కదా, ఎందుకంటే చాలా కథలో చాలా మార్చే ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ రోల్, వెరీ ఇంపాక్ట్. షీ విల్ మేక్ హర్ ప్రెజెన్స్ నోన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అలా నిగల్ రవి గారు కానీ ఆయన అంత సీనియర్ యాక్టర్, నాయకుడు, ఇట్లాంటి భారతీయుడు అట్లాంటి సినిమా, అరుణాచలం అలాంటి సినిమాలు చేసిన అసలు ఏమీ ఇది లేకుండా భలే జల్లయ్యేవాళ్ళు మాతో. అంటే అమేజింగ్, అసలు చాలా బాగా. మన సినిమాకి బాగా కుదిరింది మొత్తం. జ్యోతి గారు కూడా మా మదర్ క్యారెక్టర్ వేసిన ఆవిడ కూడా షీఈ్ ఆఫ్ కోర్స్ షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం ఆవిడ గురించి బాగా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ షీఈ్ బాగా ఒక టీమ్ మెంబర్ గా చెప్పారన్నమాట. ఆవిడ కూడా సేమ్ ఇట్లా అడిగారు, నన్ను ఎందుకు తీసుకున్నావు ఇట్లా దానికి అని చెప్పేది. అంటే మిమ్మల్ని నా ఊపిరి కాదు, నా ఊపిరి సినిమాలో నా వడే నవీన్ గారికి మదర్ క్యారెక్టర్ చేశారు, అక్కడ బాగా చేశారు. అప్పుడు అది నచ్చి తీసుకుంటే ఏంటి అప్పటి నుంచి చూసావా నన్ను అని చెప్పేసి. నా ఊపిరి అంటే ఇది ఎన్నేళ్ల క్రితం, ఇప్పుడు చాలా చిన్న. వై నిగల్ రవి గారు ఈ తెలుగు సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం, ఐ డోంట్ నో వెన్ లాస్ట్ హీ డిడ్ వన్. ఎందుకు దానికి ముందు మన సుధీర్ బాబు గారితో యాడ్ చేసామన్నా, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి అంటే ఆ మనిషి ఇప్పుడు అన్న చెప్పినట్లు ఎట్లా అంటే సీనియర్ ఇట్లా ఉంటే అట్లా అనుకున్నాం, కానీ ఆయన క్వైట్ డిఫరెన్స్ అనమాట. అసలుకి అట్లా కలిసిపోతున్నారు. మంచి ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. నచ్చేసి సార్ చేద్దాం సార్, మనం ఖచ్చితంగా ఇంకోసారి వర్క్ చేద్దామన్నాము, అట్లనే చేసాం. కరెక్ట్గా సింక్ అయిపోయాడు, మనకి బాగా సింక్ అయిపోయాడు అసలుకి. సచ్ వాల్యూ అడిషన్. అసలు ఆయన ఇంప్రొవైజ్ చేసేవాడు కదా, మా ఇద్దరికి అనిపించేది ఈయనేంట్రా అసలు ఏంది లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన అండర్స్టాండింగ్, అమేజింగ్ లెవెల్ అండర్స్టాండింగ్. ఆయన లిప్ సింక్ కూడా ఎంత బాగా కుదిరేది ఆయనది, అసలు వెరీ గుడ్. సార్ ఇప్పుడు అసలు నీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి సినిమాలో? నచ్చంది అసలు ఏది లేనే లేదు. నచ్చంది అన్ని అంటే మంచి బాగున్నాయి చెప్తున్నాం కదా, ఇది పెద్ద ఏం లేదా అబ్బాయి అది నిజంగానే అది లేదు కదా భయ్య. ఒక్క క్యారెక్టర్ అయినా ఉంటే నేను చెప్తా. ఇది ఒక డైరెక్టర్ ఆయన ఇసుకిచ్చాడు నిన్న, ఒక దగ్గర విసికిచ్చాడు బాగా. నా చేతులు ప్యాంట్స్లోకి వెళ్ళిపోయేవి, ఇట్లా పాకెట్స్లోకి వెళ్ళిపోయేవి. అన్న ఈ క్యారెక్టర్ కదా వద్దన్న, ఈ క్యారెక్టర్. నేను ఇన్ఫాక్ట్ అడిగాను అంటే ఏం టౌన్లో ఇట్లా ఎవడు ఉండడా ఏంటి అని. బట్ నాకు అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది, నిజంగానే కొంచెం అది ఇట్లా పెట్టుకుంటే ఐ థింక్ ఫర్ మై బాడీ లాంగ్వేజ్ అదొక సిటీ బాయ్ లాగా వెళ్ళిపోతుంది అది. సో ఐ గాట్ ఇట్. దట్ ఈస్ నైస్ గైడెన్స్. ఎవ్రీ సీన్కి చెప్పేవాడు. నేను చెప్పేవాడికి లాగ్ ఏమైనా ఉంటే చెప్పు, అది ఇది మనం కట్ చేయాలి, లాగ్ ఎక్కువ ఉండకూడదు డెలివరీలో ఇది అని. ఇంకోళ్ళ లాగు నీ లాగు తర్వాత ఫస్ట్ నువ్వు పాకెట్స్లో చేతులు తీసి ఫస్ట్ అదొకటి చెప్తా నీకు 100% అని బాగా చెప్పాడు. మన వాట్ అబౌట్ టెక్నికల్ టీమ్ బ్రో, టెల్ us సంథింగ్ అబౌట్ సిద్ధు, సంజీవ్, శామ్యూల్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి నేను అనుకున్నట్లు నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అనుకున్నాను,
దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. నా నమ్మకం నిజమైంది. ఓకే డన్, ఇతనే మను, ఎవరినే నమ్మిస్తారు అని చెప్పేసి నాకు స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది కదా. ఫస్ట్ సిద్ధార్థ్ మన డిఓపి, ఫస్ట్ అతనికి కూడా మనం డెమో చేస్తున్నప్పుడు ఫస్ట్ డెమో చేసాము బికాస్ ఆఫ్ ఎందుకంటే యాడ్స్ చేసాము, యాడ్స్ వేరు సినిమా వేరు. సో అతన్నప్పుడు ఇతను చేస్తాడు లేదా చేస్తాడు, ఎందుకంటే అతను కూడా డెబ్యూట్. మీకు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం అతని వరకు కూడా నాకు తెలిసిపోద్దని చెప్పేసి అందుకు చేసాము. ఆ చేసిన తర్వాత ఓకే డన్, ఆ నైట్ సీన్ అయితే చేసామో దాంతో నమ్మకం వచ్చేసింది చేస్తాడని చెప్పేసి. అంతకు మించి చేసాడు మనకు సినిమాలో, డెఫినెట్లీగా సూపర్. ఇంకా సంజీవ్ అంటే అల్టిమేట్, అతను అతను క్యాబులు ఎంత క్యాబులు అంత క్యాబులు ఇచ్చేసాడు మనకి సూపర్గా. దాని తర్వాత ఇక రవణ మన ఎడిటర్ బీజిఎం అదిరిపోయింది అసలు. అతను కూడా చాలా బాగా ఇచ్చాడు సినిమా చూడంగా. ఫస్ట్ సినిమా మొత్తమే నాకు టెర్రర్ ఎవరు అంటే శామ్యులే. ఫోన్ చేస్తాడు బాగలేదు అంటే సార్ ఇట్స్ డిడెంట్ వర్కౌట్ అని చెప్పేసి అంటాడు. బాగుంటే సార్ ఇట్స్ ఎక్సలెంట్ అంటారు మనం ఫోన్ చేయగలని. ఏమన్నా అవుట్పుట్ మ్యూజిక్ చేయడం పంపిస్తే నాకు ఫస్ట్ షేక్ అవుతుంటాం, ఏం ఫోన్ చేస్తాడో ఏం చెప్తాడో అని చెప్పేసి. కానీ నిజంగా ఫోన్ చేసి బాగా వర్కౌట్ అయింది, నేను దీనికి మించిస్తాను ఆయన ఒకటే మాట అంటే ఇట్స్ అవర్ బేబీ, నేను చూసుకుంటే మీరు వదిలేసేయండి ఎట్లా అనేవాడు. నాకు అది బాగా నచ్చింది. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు ఎవరు నమ్ముతారో తర్వాత సంగతి అన్న, మన ప్రోడక్ట్ని మనం ఎంత నమ్ముతాం అనే దాని బట్టి అవుట్పుట్ ఉంటుంది చాలా సమయాల్లో. ఎందుకంటే మనకి చాలా ఎదురైన దాంట్లో కూడా నాకు నేను అంటే ఇక్కడ చెప్పదలుచుకోలేదు యాక్చువల్గా, పెద్ద స్టేజ్ మీద చెప్దాం అనుకున్నాను. బట్ మీరు ఇచ్చిన వెనక ఏదైతే సపోర్ట్ ఉందో, సపోజ్ మన తరుణ్ భాస్కర్ అన్న ఆ సీక్వెన్స్ తర్వాతకి జరిగింది ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ దగ్గర మీరు నాకు చెప్పిన మాట ఇప్పటికీ స్టిల్ గుర్తుంది నాకు. అది వదిలేసాయి, మన ప్రోడక్ట్ చూసిన తర్వాతకి వాళ్ళే మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్గా మన ఫస్ట్ ఏదైతే అవుట్పుట్ వచ్చి ఒక ట్రైలర్ కట్ చేసి చూపించామో అది నిజంగా అయింది. అది నిజంగా నేను అంటే థ్యాంక్స్ చెప్పే చిన్న విషయం కాదు అది మీకు, బట్ నేను చెప్పను కూడా ఎందుకంటే మీకు చెప్పి దూరం అవ్వదలుచుకో బయట వాళ్ళలాగా. అక్కడ ఆ సెట్ ఉంది కదా, అది సెట్ అన్నట్టు లేదు, అది ఆ షాప్స్ కానీ ఆ బస్సు అది నిజంగానే ఊర్లో ఒక సెంటర్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ టైం మన సెట్కి వెళ్ళినప్పుడు అదే అనుకున్నాం, ఇట్లా మనం అనుకుంటూ వచ్చేటోళ్ళం. అది సిటీ అంతా ఒక వైబు, ఆ హెచ్ఎంటీ దానిలోకి వెళ్ళంగానే అది ఇంకొక వైబ్. అది అమేజింగ్. నాకు అందరూ వెరీ క్విక్గా టెల్ మీ మన సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? ఈ సినిమా చాలా బాగుంటుంది, ఈ సినిమాలు చాలా ఓకే సార్ అండి చెప్పు అంటే వన్ వర్డ్ అట్లా చెప్పు. మన సినిమా ఆడియన్సెస్ ఎందుకు చూడాలి? February 23rd మస్తు షేడ్స్ ఉన్న రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మంచి షేడ్స్ ఉన్న సినిమా. ఇది మనం మూవ్ అవుతాం కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొంచెం మన మనసుకు దగ్గర అవుతుంది. అలాంటి సినిమా ఖచ్చితంగా ఫీల్ గుడ్ సినిమా, అందుకు చూడండి. డన్. నువ్వు చెప్పు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఎమోషన్స్ ఆల్ మిక్స్ సినిమా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే స్పెసిఫిక్గా వైశాలి రాజ్ గురించి చూడండి, నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం, మనం రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఓకే డన్. నువ్వు చెప్పు. అంటే యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరికి 100లో 99 మందికి వాళ్ళ లైఫ్ చూసుకుంటారన్న. ఒకళ్ళు చెప్పి మనకి అరే మా వాడు ఇట్లా కష్టపడి ఇట్లా చెప్పి పక్కోడు చెప్తే ఎంత మన గురించి చెప్తే ఎంత బాగుంటుందో మనల్ని మన స్క్రీన్ మీద చూసుకుంటాం అక్కడ ఈ సినిమా చూసినప్పుడు. సో అది మిమ్మల్ని మీరు చూసుకోవడానికి రావాలన్న, డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు, అది 100% డ్యామ్ షూర్గా. నాకు అడిషనల్ షీట్ ఇస్తే ఇంకొకసారి దీంట్లో నిజంగానే ఎక్స్ట్రాడినరీ బాగా చెప్పాడు. మను క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కడో భయ్యా వాడు చదువుకోకపోని ఏదన్నా చేయని వాడికి ఒక యాస్పిరెంట్, నేను సక్సెస్ అవ్వాలి, అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఇది ఖచ్చితంగా ఉంటుంది. వాడికి రిసోర్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడికి చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా బ్యాగేజ్లు ఉంటాయి కదా. అవన్నీ ఉన్నా సరే ఈ క్యారెక్టర్ ట్రావెల్ చేసి సక్సెస్ అయిన ఇది నాకు చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఇంత వైశాలి చెప్పినట్టు కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అవన్నీ సెకండరీ. నువ్వెంత ఇదిగా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, నీ డిజైర్ ఎంత స్ట్రాంగ్, అది చూసి నువ్వు ఎలా సక్సెస్ అవ్వచ్చు, వాడు ఎలా అయ్యాడు మనోహర్ అనేది చూడటానికి సినిమా చూడాలి. సో రిలేటబుల్ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్సెస్తో పాటు చూడగలిగే సినిమా, రిలేట్ అయ్యే కంటెంట్ అండ్ బాగా మన కథ మా అందరూ రిలేట్ అయ్యే కంటెంట్, మంచి ఎమోషనల్ స్టోరీ అని కూడా చెప్పావు. వెరీ గ్రేట్. నేను దీనికి యాడ్ చేస్తా ఏంటి అంటే, ఇన్ సింపుల్ వర్డ్స్ 2 hours తప్పకుండా ఎంగేజ్ అవుతారు. 2 hours ఎప్పుడైంది తెలియని సినిమా ఇది. మేము ఊరికే చెప్పట్లేదు, మేమంతా 150 మందికి ప్రివ్యూస్ వేసి వాళ్ళ రియాక్షన్ మీకు చెప్తున్నాము. హోప్ఫుల్లీ గాడ్ బ్లెస్సెస్, ఆల్ ద బెస్ట్ టు అస్. రేపు ఆడియన్స్ అందరు కూడా ఇదే అనుకోవాలి సినిమా గురించి అని గట్టిగా కోరుకుంటూ, Feb 23rd మస్తు షేడ్స్ ఉన్నాయరా, మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి.
and bless us. Thank you. థ్యాంక్ యూ సో మచ్.